తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల. మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభం అవుతుందని చెప్పి, ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసిండ్రు, ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు. రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరికి కూడా వచ్చినట్టు లేదు. రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పారు. మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తామన్నారు. అది కూడా అయినటువంటి పరిస్థితి. సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది జగిత్యాల్లో అని మాత్రం నేను చెప్పగలుగుతాను.